మనం చూస్తున్నాం కొన్ని అక్రమ సంబంధాలను మనం చూస్తా ఉన్నాం. ఉమ్, సో అవి పక్కన పెట్టేద్దాం. దాని గురించి మనకొద్దు. ఉమ్. బట్ ఏ విషయం దగ్గర భర్త దగ్గర లేకపోతే ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడ వరకు ఎండ్ వరకు ఇప్పుడు వచ్చింది మేడం? ఒకరికొకరికి ఏది నచ్చకపోతేనే కదా స్టార్ట్ అయ్యేది ఏది కూడా. హ్మ్. ఇప్పుడు అతని ఏం యొక్క ప్రవర్తన కావచ్చు, అతని మాట్లాడే తీరు కావచ్చు, అతన్ని ఏదైనా కూడా అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు అండర్‌స్టాండింగ్. అండర్స్టాండింగ్ తగ్గుతుంది అనమాట హ్మ్. ఏదన్నా కూడా. ఈమెకు కూడా అది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎంతమంది అన్న అక్రమ సంబంధాలు అనేసి, ఇప్పుడు అక్రమ సంబంధం వరకు ఆడది కానీ మొగోడు కానీ వెళ్తున్నారంటే, ఇప్పుడు జనరల్ గా మగవాడు ఎక్కువ ఇట్లాంటి తప్పులు చేస్తా ఉంటాడు. ఆడది పెళ్ళైన తర్వాత తక్కువ. కానీ ఈ మధ్య అది కూడా ఎక్కువైపోయింది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇద్దరి హ్మ్. మధ్యన సరైనటువంటి అవగాహన లేకపోవడము, హ్మ్. ప్రేమ లోపించడము, ఇవన్నీ కారణాలే కదా. ఇతని దగ్గర నాకు దొరకని స్వాంతన ఇంకొక దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు మనమే ఒక చోట అలసిపోయినప్పుడు కొంచెం రిలాక్స్ గా ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర వేరే చోట కూర్చుంటే మనం ఈ వాతావరణం బాగుంది, ఇక్కడ కూర్చుంటే మనకు బాగా రిలాక్స్ గా ఉంటాము, నేను కొద్దిసేపు సేద తీరుతాను అనుకుంటుంది. అట్లాగా అతని దగ్గర కావచ్చు, ఆమె దగ్గర కావచ్చు, ఎక్కడ మొదలవుతుందో ఇట్లాంటివి, అది స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, వ్యతిరేకత ఇంకో చాటికి వెళ్ళే దారి మొదలవుతుంది. ఇంకోటి వెతుక్కుంటారు, ఇంకెక్కడో ఆ ప్రేమను వెతుక్కోవడం. కానీ అది కూడా ఎండమావే.